కృష్ణార్పణం అంటే ఏంటి అనే ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము. మనం సంతోషాన్ని, సంతృప్తిని అనుభూతి చెందాలంటే 3 ముఖ్యమైన సూత్రాలను అవలంబించాల్సి ఉంటుందని ఈ విషయానికి సంబంధించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు నేనే ఈ పని చేస్తున్నాను అనే అహంకారాన్ని త్యజించాలని, ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఇదే కర్తవ్య త్యాగం. ఏం చేసినా దైవానికి అర్పిస్తున్నట్లుగా మనస వాచ విశ్వసించాలి. ఇలాంటి అర్పణ భావం ఉన్నప్పుడు తప్పుగా ఆలోచించడానికి, నేరాలు చేయడానికి కూడా వెనుకాడుతారు. కర్మసాక్షి అయిన భగవంతుని తలుచుకుంటూ సదా సత్కార్యాలను పూనుకుంటారు. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అనుకోవాలని, అంతేగాని ఈ పని చేయడం వల్ల ఇంత ఫలితం వస్తుంది, ఈ విధమైన లబ్ధి పొందుతాను వంటి కోరికలతో చేయకూడదని, చేస్తున్న పని దాని ఫలితం రెండూ భగవంతుడికే చెందుతాయని, ఇదంతా భగవత్ కైంకర్యమే అని నమ్మి ఆచరించాలని అంటారు. దీన్నే ఫలత్యాగం అని అంటారు. ఇది నాది, నేనే చెయ్యాలి, అంతా నా ఇష్ట ప్రకారమే, నా ఆనందం కోసమే జరగాలి అంటూ మమకారాన్ని, బంధాన్ని పెంచుకోకూడదని, అంతా భగవంతుడి అనుగ్రహమే, ఏదైనా దేవుడి చిత్తమే అని హృదయపూర్వకంగా భావించాలి. ఇది సంగత్యాగం. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలనే సందేహం రావచ్చు. ఏ పని చేసినా దైవానికి నమస్కరించి, నీదే భారం స్వామి, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అనుకోవాలి అంటూ అర్జునుడికి వివరించాడు. అందుకే పెద్దలు అన్నం తినడం మొదలు ఏ పని తలపెట్టినా సర్వం కృష్ణార్పణమస్తు అంటూ ఉంటారు. ఇలా దైవాన్ని విశ్వసించి ఆయన మీద భారం వేస్తే ఇక ఎలాంటి భయాలు, బెంగలు ఉండవని, మొత్తం ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడని, అందుకే సర్వం కృష్ణమయం, సర్వం కృష్ణార్పణం అని అంటారు.